ఇండియాలో వాట్సాప్ లాంటి యాప్స్ వాడే విధానం మొత్తం మారిపోబోతోంది. ఓ కొత్త రూలొస్తోంది. అదేంటో చూద్దాం. ప్రతి నెలా 1000 కోట్లు సైబర్ ఫ్రాడ్స్ వల్ల ఇండియాకు జరుగుతున్న నష్టమిది. ఇంత పెద్ద స్కామ్స్ జరుగుతుంటే స్కామర్లు పోలీసులకు ఎలా దొరకకుండా తప్పించుకుంటున్నారు? వాళ్ళు యాప్ వెరిఫికేషన్లోనే ఉన్న ఒక చిన్న లూప్ హోల్ని వాడుకున్నారు. అదే వాళ్ళ ట్రిక్. ఈ సింపుల్ ట్రిక్తో వాళ్ళ కాల్స్ గానీ లొకేషన్ గానీ ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం. అంటే ఒక్కసారే యాప్ సెటప్ చేశాక వాళ్ళు ఎవరనేది ఎవరికీ తెలీదు. కంప్లీట్ అనామస్. సరిగ్గా ఈ మోసాల్ని ఆపటానికే గవర్నమెంట్ ఇప్పుడు ఒక కొత్త రూల్ తెచ్చింది. దీన్నే సిమ్ బైండింగ్ అంటున్నారు. ఈ రూల్తో స్కామర్ల ఆట కట్టించొచ్చని ప్లాన్. సరే, ఇంతకీ ఈ మార్పు ఎలా పనిచేస్తుంది? ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అవును, కంప్యూటర్లో వాడే వాట్సాప్ వెబ్ కూడా ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. నిజానికి ఈ టెక్నాలజీ మనకు కొత్తేం కాదు. యూపీఐ, బ్యాంకింగ్ యాప్స్లో ఆల్రెడీ వాడుతున్నాం. అంతా బానే ఉంది, కానీ అసలు ప్రశ్నేంటంటే ఈ కొత్త రూల్ నిజంగా పనిచేస్తుందా? టెలికాం కంపెనీలు దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల సైబర్ సెక్యూరిటీ పెరుగుతుందని వాళ్ల నమ్మకం. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే స్కామర్లు ఫేక్ డాక్యుమెంట్స్తో ఎలాగైనా కొత్త సిమ్లు తెచ్చుకుంటారు కదా అంటున్నారు. అయితే ఈ మొత్తం విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి పెద్ద కంపెనీలు ఈ రూల్స్ని ఎలా పాటిస్తాయో ఇంకా చెప్పలేదు. అంటే మన డిజిటల్ సేఫ్టీ కోసం ఇంత కంట్రోల్ అవసరమా? దీనిపై ఆలోచించాల్సిందే.